హలో ఫ్రెండ్స్. వెంకట చాగంటి గారికి మనము రిప్లై ఇస్తున్నాము. మనం చేసిన వీడియో చివరికి నాస్తికులను డబ్బులు అడుగుతున్న వైదికులు అని మనం ఈయన ట్యాగ్ చేసి వీడియో చేశాము. దానికి రిప్లై ఇస్తూ అసత్య నాస్తికులకు సమాధానం అని ఈయన మనకి ఇంకో రిప్లై ఇచ్చాడు. సో మనం దానికి రిప్లై ఇస్తూ ఇంకా ఇంతటితో ఈయన్ని ఆపేస్తాము. ఎందుకు అంటే ఈయన ఈ రిప్లై ఇచ్చాక అసలు ఏంటి ఈయన కంప్లీట్ ఐడియాలజీ అని ఈయన ఛానల్ చూశాను. చూస్తే చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు వాట్సాప్ యూనివర్సిటీ అని వింటున్నాం గానీ, ఇది రియల్‌గా పెట్టేసాడు ఈయన. ఆ వాట్సాప్ జ్ఞానంతో రియల్‌గా ఒక యూనివర్సిటీ పెట్టేసాడు ఈయన. రైట్? ఇంకా ఈయనతో ఇది చేయటం అనేది మన ఎనర్జీ డ్రైన్ అవ్వటమే తప్పిస్తే ఆఫ్‌కోర్స్ వీళ్ళ ఎయిమ్ గూడా అదే. మన ఎనర్జీని పీల్చి పిప్పి చేయటమే ఇంటలెక్చువాలిటీని పీల్చి పిప్పి చేసేసి అందరిని అంధభక్తిలో ముంచడమే వీళ్ళ టార్గెట్ కూడా. సో, అది మనం ప్రూవ్ చేస్తాం వీళ్ళెంత మోసగాళ్ళు అనేది. ఓకే. ఫస్ట్ అయితే ఈయన మనల్ని డబ్బులు అడిగాడా లేదా అనేది ఈ వీడియో చూడండి. సరే, మేము చేస్తాము. అగ్నిహోత్రులు మేమందరం రెడీ ఉన్నాం చేయడానికి. మరి దానికి కావలసిన వసతి, ధర్మకార్యానికి కావాల్సిన ధనము సమకూరుస్తావా? అప్పుడు సామాగ్రి దొరకాలి. ఎక్కడైతే చేయాలో ఆ ప్లేస్ అవన్నీ వెరిఫై చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాలి, చేయాలి అంటే దానికి తగిన ధనం కావాలి. కాబట్టి రామ్ పండిట, సరే రామ్ పండిట, నువ్వేం చేయాలంటే ఈసారి ఫస్ట్ నీకు నువ్వు నువ్వు నాస్తికుడు కావు, నువ్వు ఆస్తికుడివే. నువ్వు చాలా పాజిటివ్ వైబ్రేషన్తో పెట్టావని అనుకుందాం కాసేపు. ధనం సమకూర్చిన ఆయన. ఓకే. చూసారు గదా ఫ్రెండ్స్. ఆయన ధనము సమకూర్చిన ఆయన అంత క్లియర్‌గా అడిగారు. రైట్? ఇక్కడేమో నమ్మకం కలిగిందా నన్నొచ్చి అడిగారు అని చెప్పి అని, నెక్స్ట్ వీడియోలో ఏమో వీళ్ళు నన్ను ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసావు కాబట్టి నువ్వే ఇవ్వాలి అని మాట మారుస్తాడు. చూడండి. ఓకే. సో, ఇన్‌ఫాక్ట్ నా ఒరిజినల్ వీడియోలో కూడా నేను వింటర్ స్టార్మ్ వస్తుందండి. మన వేదాస్ పవర్ చూపించి వాటిని ఆపండి అని చెప్పి అడిగా. కదా! ఇన్‌ఫాక్ట్ నిజంగా వేదాస్‌కి పవరుండి వాళ్ళ యజ్ఞాలకి పవరుండి స్టార్మ్స్ ఆపారనుకోండి, మనకేంటండి బాధ? మనం ఎందుకు బాధపడతాం? మనం ఇంకా సంతోషిస్తాం. మీరు ఈ నెక్స్ట్ ఇది చూడండి. ఆయన ఎంత ఎక్కిలిగా మాట్లాడతాడో ఈ స్టార్మ్స్ గురించి. చూడండి. ఈ నాస్తికులు నాకు కొన్ని మెసేజ్లు పెడుతుంటారు, చూద్దాం, తమాషాగా ఉంటాయి అవి. ఇదిగోండి, ఈయనెవరో రామ పండిట 2.0 అట. సరే, బాగుంది. సో చివరికి నాస్తికులను డబ్బులు అడుగుతున్న వైదికులు డాక్టర్ వెంకటాచాగంటి గారు. ఈయన ఒక నాస్తికుడు. సో మేమట ఈ నాస్తికులను డబ్బులు అడుగుతున్నామట. ఇగో నాయన రామ్ పండిట, ఒక విషయం గుర్తుపెట్టుకో. నాస్తికుల్ని ఎవరిని అడగట్లేదు. నాస్తికులు మమ్మల్ని అడుగుతున్నారు. ఆస్తికుల్ని ప్రూవ్ చేయండి అని అడుగుతున్నారు. ప్రూఫ్ కావాలంటే మరి డబ్బులు నువ్వే పెట్టుకోవాలి నాయన. చూశారు కదా ఎంత వెక్కిలిగా మాట్లాడతాడో. వీళ్ళకి విపత్తులంటే వెక్కిలండి. అదొక వ్యాపారం. చూశారు కదా, ఇందాకేమో డబ్బులు సమకూర్చిన ఆయన అని, ఇప్పుడేమో నువ్వు ప్రూవ్ చేయమని అడిగావు, నువ్వే డబ్బులు ఇవ్వు. ఎలా మార్చేస్తారో చూడండి. మోసగాళ్ళు అంటే వీళ్ళే అండి. మోసగాళ్ళు అంటే వీళ్ళే. మనము ఇండియాలో వాట్సాప్ యూనివర్సిటీ అని వింటాం గానీ, అసలు నిజంగా ఈయన ఆ వాట్సాప్ జ్ఞానంతో యూనివర్సిటీ పెట్టేశాడు నిజంగా. ఇంక మరి ఈయన మూర్ఖత్వం ఏ రేంజ్ ఉంటదో అని చెప్పి నేను లోపలికెళ్ళి చూశాననమాట ఈయన వీడియోస్. అబ్బో! చాలా దారుణంగున్నాయి. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి ఆయనకి కౌంటర్ ఇచ్చి మనం క్లోజ్ చేద్దాం. ఆయన చేసిన వీడియో కూడా నాస్తికులకి యజ్ఞంపై నమ్మకం కలిగిందా? అంటే మనం రిక్వెస్ట్ చేశాము అనే ఉద్దేశంతోనే ఆయన వీడియో గూడా చేశాడనమాట. అంతా చేసేసి ఇప్పుడు చేతకాక మాట ఎలా మారుస్తున్నాడో వినండి. సో, చూసారు గదా ఫ్రెండ్స్. నేనేమో వేదాస్ పవర్ చూపించండి అని అడిగా. ప్రూవ్ చేయమని అడగల. దానికి ఆయన రిప్లై ఇస్తూ చూడండి నాస్తికులకు గూడా యజ్ఞంపై నమ్మకం కలిగింది అని ఆయన అని, ఇప్పుడేమంటున్నాడు? నువ్వు ప్రూవ్ చేయమని ఛాలెంజ్ చేశావు. కాబట్టి నువ్వే డబ్బులు కట్టాలి అంటున్నాడు. చూడండి ఎలా మార్చేసాడో. అక్కడేమో నమ్మకం కలిగిన వాళ్ళకి మననొచ్చి అడుగుతున్నారు అని, ఇక్కడేమో వాళ్ళు నమ్మట్లేదు ప్రూవ్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నారు అని. ఇదన్నమాట. మోసగాళ్ళంటే ఇలాగే ఉంటారండి. అయితే చివరికి నాస్తికులను డబ్బులు అడుగుతున్న వైదికులు అని చెప్పి మనం చేసిన వీడియోలో మనం ఆయనకి ఒక క్వెషన్ కూడా అడిగాం. ఏంటి? మరి వేదాలకి, యజ్ఞాలకి అంత పవర్ ఉంటే
డబ్బులు మమ్మల్నెందుకు అడుగుతున్నారు? ఆ! ఆ మంత్రాలు వాడి ఆల్రెడీ మనకి కనకదార స్తోత్రం అని, లక్ష్మీ హోమం అని ఏవో ఉన్నాయి. సో, ఇవన్నీ వాడి ఆ డబ్బులు గూడా మీరు సంపాదించొచ్చు గదా! సంపాదించి లోక కళ్యాణానికి వాడొచ్చు గదా! ఎందుకు వేదాల పవర్‌ని వేస్ట్ చేస్తున్నారు? అని చెప్పి నేను అడిగా అనమాట. ఓకే. సో, దానికి ఆయనిచ్చిన ఆన్సర్ ఏంటంటే, లక్ష్మి అంటే డబ్బు గాదంట. లక్ష్యం అంట. ఇలాంటివి ఆయన దీంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. లక్ష్మి అంటే లక్ష్యం అంట. అండ్ వాళ్ళ లక్ష్యం తుఫాను ఆపటం కాబట్టి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టే అంట. నేనంటుందేంటంటే, గురువుగారు మీరెందుకు సగమే ఆలోచిస్తున్నారు? ఫుల్ ఆలోచించండి. ఫస్ట్ మీరు ధనాన్ని లక్ష్యంగా బెట్టుకోండి. సరేనా? హ్మ్. ఆ ధనం సంపాదిచ్చాక, ఆ ధనంతో మళ్ళీ లక్ష్యం ఏంటి అంటే తుఫాన్లు ఆపటం. ప్రపంచంలో ఉన్న తుఫాన్లన్నీ ఆపటము, మిటిగేట్ చేయటము, తగ్గించటము ఇవి. రైట్? మీరెందుకు వేదాల పవర్‌ని మళ్ళీ చెప్తున్నానదే. ఎందుకు మీరు వేదాల పవర్‌ని సగం సగమే వాడుతున్నారు? పూర్తిగా వాడండి గురువుగారు. మీ లెక్క ప్రకారమే చూసుకున్నా గూడా వరల్డ్స్ రిచెస్ట్ అవ్వాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని అవ్వండి. అయ్యాక ప్రపంచంలో ఉన్న తుఫాన్లన్నీ హ్యాపీగా మిటిగేట్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపట్లా. సరేనా? ఓకే. సో, చూసారు గదా! ఈళ్ళకి ధైర్యం అన్నమాట. ఎందుకంటే ఈళ్ళ కిందున్న బత్తాయి బ్యాచ్ గాని, ఇప్పుడు ఈయనకి 48,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈళ్ళందరూ ఇంక బుర్ర వాడరు. ఈయన ఏది చెప్తే అక్కడితో హ్యాపీ అయిపోతారు. రైట్? సో, ఇంకా నెక్స్ట్ కొన్ని చూపిస్తాను చూడండి ఎంత విచిత్రంగుంటాయో. ఇదిగోండి. మనకి కాశ్మీర్‌లో పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, ఇక ఈయన రెచ్చిపోయి చూడండి భారతదేశానికి జూన్, జూలై 2025లో అమెరికా 9/11 లాంటి పెద్ద విపత్తు ఉందా? అని చెప్పి వీడియో చేశాడనమాట. ఇదిగోండి. ఏవో పిచ్చి పిచ్చి కోరిలేషన్స్ తీసుకొచ్చి చూడండి 9/11 అటాక్స్ జరిగినప్పుడు ఈ కేతువు, కుజుడు ఒకే ఇంట్లో ఉన్నారంట. ఇజ్రాయెల్ అటాక్స్ జరిగినప్పుడు కేతువు, కుజువు ఒకే ఇంట్లో ఉన్నారంట. కాబట్టి న్యూ ఢిల్లీకి గూడా జులైలో 2025లో కేతు, కుజువు ఒకే చోట ఉన్నారు గాబట్టి అవకాశం చాలా ఉంది అని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ జేస్తున్నారు. ఓకే. సో, ఈళ్ళ తెలివేంటంటే, ఓ పర్సెంటేజ్ చెప్తారనమాట. జరిగిందనుకోండి, చూసారా మనం అప్పుడే జెప్పేసాము, అప్పుడే ఊహించాం మనం అంటారు. జరగలేదనుకోండి, మేము పర్సెంటేజే గదా చెప్పాము అంటారు. ఇంత మోసగాళ్ళనమాట. పిచ్చి పిచ్చి అంటే ఇవి తప్పించి ఇంకెక్కడ ఏం జరగలేదా ప్రపంచంలో? అటాక్స్ ఏం జరగలేదా? మనకి ముంబై అటాక్స్ జరగలేదా? లేకపోతే మణిపూర్‌లో లక్షల మంది చనిపోలేదా? హ్మ్. బాబరీ మసీదు గాని ఆహ్, గోద్రా గాని ఎంతమంది చనిపోయారు? అవేమీ పట్టించుకోరనమాట ఈళ్ళు. ఈళ్ళకి ఏ దేశం అంటే ఇష్టమైతే ఆ దేశం రిలేటెడ్ ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ వీళ్ళకింకా బీభత్సం అనమాట. ఇంకసలు ఏదో వీళ్ళ సొంత ఇంటి మీద యుద్ధం జరిగినట్టు ఫీల్ అయిపోతారు. ఈయనది ఒక లాస్ట్ వీడియో చూపించి దానికి నేను కౌంటర్ ఏసి ఇంకా ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈయన మమతా బెనర్జీ అంటే బెంగాల్ చీఫ్ మినిస్టర్‌ని తాటకితో పోలుస్తూ తాటకి నిర్మూలనకి యజ్ఞం చెయ్యాలి అని చెప్పి ఈయన అంటున్నాడనమాట. సో, నా ఉద్దేశం ప్రకారం అయితే మమతా బెనర్జీ తాటకి కాదండి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఎందుకు అంటే అప్పట్లో మీ బ్రాహ్మణులందరూ బ్రిటిష్ బూట్లు నాకుతుంటే ఝాన్సీ లక్ష్మీబాయి ముస్లిమ్స్‌తో కలిసి ముస్లిం సైన్యంతో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడింది. కాబట్టి ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి. మీరు ఆ బ్రిటిష్ బూట్లు నాకుతున్న ఇదనమాట. ఓకే. మీరు ఆ సంతతి. అందుకే గదా! మీరు ఇండిపెండెన్స్ ఫైట్‌లో కూడా మీరు బ్రిటిషర్స్‌కి బాగా సపోర్ట్ చేసి ఇది చేశారు కదా! సో, మీకు ఆ డీఎన్ఏ ఉంది సార్ అది. కాబట్టి మీకు అవతల వాళ్ళు అంటే మీకు నచ్చని వాళ్ళని రాక్షసులు, మాంసం తినే మనిషి మాంసం తినేవాళ్ళు అని స్టాంప్ ఏయటంలో మీకు చాలా ఎక్స్‌పర్టైజ్ అది. మీ డీఎన్ఏ అది. రైట్? కానీ మీరు రియల్‌గా చూస్తే ఆవిడ గూడా బెంగాల్‌లో ఉండే ముస్లిం ఓట్లతో కలిసి, లేకపోతే రేషనలిస్టు కొంచెం బుర్ర ఉన్న వాళ్ళతో కలిసి మీ బీజేపీని మీలాంటి మతతత్వ పార్టీలని రైట్? సో, మీలాంటి కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేని పార్టీని ఓడించడానికి ఆమ ఇది చేస్తుంది. యుద్ధం చేస్తుంది.
ఆ యుద్ధంలో ఆవిడ గెలవాలని కోరుకుందాం. ఓకేనా గురువుగారు? మీకు నిజంగా ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే లైవ్‌కి రండి చూసుకుందాం. హ్మ్. ఎలాగో మీరు రారనుకోండి. మీకు చాలా భయం. చూద్దాం. వస్తే మంచిదే. ఓకేనా సార్? బై.